పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత గడ్డ భవానీపూర్ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామంలో ఎదురైన ఓటమికి ప్రతీకారంగా ఈసారి భవానీపూర్ నుంచి బరిలోకి దిగినా ఫలితం మారలేదు. సువేందు అధికారికి 73,917 ఓట్లు రాగా మమతా బెనర్జీకి 58,812 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో 15,105 ఓట్ల మెజార్టీతోటి సువేందు అధికారి ఘన విజయం సాధించారు. సువేందు చేతిలో మమత ఓడిపడింది వరుసగా రెండోసారి. గత ఎన్నికల్లో నందిగ్రామంలో జరిగిన హోరాహోరీ పోరులోనూ సువేందు చేతిలోనే ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు సువేందు అధికారి ఈ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి రెండింటిలోనే గెలుపొంది రికార్డు సృష్టించారు. భవానీపూర్తో పాటుగా నందిగ్రామ్ నియోజకవర్గంలోనే పోటీ చేయగా నందిగ్రామ్లో తృణమూల్ అభ్యర్థి పవిత్ర కర్పేన 9,665 ఓట్ల తేడాతోటి ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రిపైన వరుసగా 2 సార్లు గెలవడం, 2 నియోజకవర్గాల్లోనూ జయకేతన ఎగురవేయడంతో సువేందు అధికారి బెంగాల్ రాజకీయాల్లో మరింత బలమైన నేతగా అవతరించారు. బెంగాల్ సీఎం రేసులో సువేందు అధికారి ముందున్నారు. ఈ రోజు 33% రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఇండి అలయన్స్ పార్లమెంట్ లో మద్దతు పలికుంటే ఈ రోజు అనేక మంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం వచ్చేది అని చెప్పేసి కూడా మనం మర్చిపోరాదు. కానీ నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఈ రోజు ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మహిళలు కాంగ్రెస్ పార్టీకు ఇండి అలయన్స్ కు మంచి బుద్ధి చెప్పారని చెప్పేసి కూడా స్పష్టంగా ఈ యొక్క ఎన్నికల్లో ఫలితాలు మనకు కనబడతా ఉన్నాయి. బెంగాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాదాపు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినటువంటి ఒక సంఖ్య వచ్చేసింది, దానిపైనే వచ్చింది. మమతా బెనర్జీ టీఎంసీ ఏతుందో గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో హింసకు ప్రేరించి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలు రోహింగ్యాల ఓట్లతోని దొంగ ఓట్లతోని 15 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు చంప పెట్టుకుంటున్నట్టుగా ఈ రోజు నిర్ణయం ఈ రోజు మనం స్వాగతిస్తా ఉన్నాం. వెస్ట్ బెంగాల్ నిర్ణయం ఏతుందో ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, వాళ్ళ ఒక ప్రజల నిర్ణయం. గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేని ఒక వెస్ట్ బెంగాల్లో దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితులు గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు 88 190 పైగా అన్ని సీట్లతోని ఈరోజు భారతీయ